ఉంది చెప్పు. వెళ్ళు మావా వెళ్ళు. బావా అటు ఇటు ఊపు. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్స్టాగ్రామ్ లో నా ఐడి తోపు. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? బావా నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే అది వాళ్ళు వీళ్ళు అన్నారా అనేసి నువ్వు బాధపడుతున్నావు. ఎవరు చెప్పింది నీకు? నువ్వు నల్లగున్నా సరే గాని నీ ఫేస్ లో ఆ కలర్ బాగుంటది తెలుసా. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఓకే సెకండ్ అండి. ఒంటరి ఒంటరి వయసు బ్యాక్ నుంచి పెట్టలాడుతుంది. తుంటరి తుంటరి మనసు జంటని వెతికే మంచి కసక్లా ఉంది. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మీరు ఒకవేళ అమ్మాయిగా పుడితే ఏం చేస్తారు? నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? మీరేం చేస్తే అదే చేస్తాం. ఇంటెలిజెంట్ ఫెలో. అరే ఆడవాళ్ళ ఈ విషయంలో చాలా గ్రేట్ రావాలి. మనకంటే గ్రేట్ అని అనిపించిందా ఎప్పుడైనా? నాకు అర్థం కాలేదు సార్. ఎప్పుడైనా ఇళ్లలో పని చేసినప్పుడు మీకు ఏదన్నా ఒక సిచ్యువేషన్ లో అబ్బా నేను అమ్మాయిగా పుడితే బాగుండరా అని అనిపించిందా? ఎందుకట్లా రూడ్ గా మాట్లాడుతున్నావు మార్కస్? అనిపించింది. ఇప్పుడు మంచి మంచి డ్రెస్సులు కొనిచ్చేటప్పుడు. నాకు ఎందుకో డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. అంటే చేసేయన్ని చెప్పాలా? అంటే కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలి. ఎంత నువ్వు చూడు, ఎంత నువ్వు చూడు, అంత నాకే, అంత నాకే. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. ఏం చేస్తావురా? నన్ను ఎలా చూసుకుంటావు? గుద్దల వెతుకొని చూసుకుంటాం. కొట్టు 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 మామా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. పెట్టు నాకు తొందరగా. నువ్వు ఎటు పోకుండా ఆడే ఉండు, నేను వచ్చేస్తాను. ఏంటని అడగవా? ఫోన్ కి ఛార్జింగ్ ఫ్రెండ్స్, నా ఫోన్ కి ఛార్జింగ్. ఐ థింక్ వాటో వాట్. అబ్బా మా శివబాబు పెద్దగా ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టించుకుంటాను. కుర్రోడు మంచి రొమాంటిక్. బాయ్ బాబా, లవ్ యూ రా. అందంగా ఉన్నాడు. ఇద్దరమే ఉన్నాం ఫ్రెండ్స్, సెల్ ఫైట్ లో ఎవ్వరు లేరు. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అదే ఇలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. గుర్రు నీకేమన్నా కనిపించ? చూసావా? నువ్వు చూసావా? సూపర్ గా ఉందండి. కొలిమేరకు వచ్చిన బ్యాంకు కానీ ఏం లాభం? బ్యాంకు బంద్ ఉన్నది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక్కడ మరి ఏటీఎం ఉందో అడగాలి వాళ్ళని. ఏటీఎం ఉంటే ఏటీఎం పై తీసుకొని పోవాలి. నువ్వు చదువుకొని పట్టబుద్ధుడురా. వంగు వంగు అంటున్నాడు గాయస్. ఎందుకని అడిగితే నువ్వు వంగు నేను చెప్తాను, వంగు నేను చెప్తా అంటున్నాడు గాయస్. వాడే ఉద్దేశంతో అన్నాడు. వంగితే ఏం చేస్తాడు గాయస్? ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. ఏ మానుభావుడు పెట్టాడు. పర్లేదు, ఏం పర్లేదు. ఈవిడే మహా పతివ్రత. పాము కాటు వేస్తే మన ఊపిరాగుతుంది. ఏమైందిరా?
కన్నె ప్రేమ పుట్టినంటే అయ్య పాపోయ్ రెచ్చగొక్కనన్నా ప్రతిరోజు చంపుతుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అరిచి విడిచి నువ్వు పోయాక మరీ చిన్నపిల్ల ఉందా? పిల్ల నీ కంటికి పిల్లలా కనబడుతుందా? షాక్ అయ్యారా నేను ఉప్పల్ బాలి రోజు ఏం చెప్తున్నాను ఇప్పుడు అయన్నొద్దు పాయింట్ కి రా. అంటే నేను కొత్త కమ్మలు కొన్నా చూడండి ఎలా ఉన్నా చెప్పండి. ఇప్పుడు నేను బావా అబ్బే నేను ఎక్కడి నుంచి తెప్పించుకున్నంటే ఇక్కడ మన హైదరాబాద్ లో కాదు, మన ఇక్కడ కాదు, కొరియా. వినేవాడు ఎదవైతే ఏనుగు ఏరోప్లేన్ నడిపిందని చెప్తాడు. డిజైన్స్ మోడల్స్ దిస్ డ్రెస్ కూడా కొరియాలో తీసుకొచ్చింది మా ఫ్రెండ్. కొత్త చిట్టి కొనుక్కున్నప్పుడు కామ్గా వేసుకోవాలి కానీ లుంగి లేపి అందరికి చూపించకూడదు సార్. మీ అందరికి తెలుసు కదా నేను ఆర్ట్స్ క్లాస్ తీసుకుంటున్నాను. ఈ రోజు నాకు తెలీదమ్మా. ఈ రోజు మాకు ఫైనల్ ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. ఇది నా ఫైనల్ ప్రాజెక్ట్. నేనే చేసా. దీని వెనకాల లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. చెప్తాడు కానీ ఏం చేయాలో చెప్పలేదు సార్. నేను ఇండియా నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసినప్పుడు నేను చూసిన స్కై కలర్ ఇది. ఎక్స్క్యూజ్ మీ, చార్మినార్కి ఎట్లా వెళ్ళాలి? బండి ఉంది అన్న, బండి మీద వెళ్ళిపో. నా లైఫ్ లో ఆ ఒక్క పర్సన్ ఉంటే చాలు, చాలా హ్యాపీగా బ్రతికిస్తాను అనిపించే పర్సన్ ఎవరో తెలుసా? నువ్వే. అబ్బాయిలకు మాత్రం ఫీలింగ్స్ వస్తాయా, అమ్మాయిలకు రావా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. మాకు కూడా వస్తాయి ఫీలింగ్స్, కానీ అందరి ముందట మాకు తెలిసే మీకు ఫీలింగ్స్ అయితే ఎవరికి చెప్పుకోరు కానీ కూరగాయలు వేస్ట్ చేస్తారు. రోడ్డులో నా చెప్పు తీసి చెంప పగల కొడతాను, అర్థం? రసిక రాజువో మరి నా దాసు బావని, నా దాసు బావనితో ఎప్పుడింత కిరికిరి. ఏం ఊపుతున్నావు నడ్డి? ఏం రసిక రాజువో మరి నా దాసు బావ. బ్రైట్ ఫ్యూచర్ రా. నువ్వే తప్పు చేసినా క్షమించేంత ప్రేమ నాకుంది. అమ్మాయి బంగారం రా. కానీ నువ్వే తప్పు చేసినా చెప్పేంత ప్రేమ నీకుందా? ఏం చేయమన్నా చేస్తాను, నచ్చి నరుక్కోమని నరుక్కుంటాను. కుక్కలు ట్రోలింగ్ లో వదులుతున్నాయి. కుక్కలు కొంతమంది, ఆ కుక్కలు పాత కుక్కలు అన్ని అయిపోయినాయి, కొత్త కుక్కలు వదులుతున్నాయి. శివశేఖర్ మీద మళ్ళా ఆయన పిచ్చిలేసి కరుస్తాయి పక్క కొమ్మలు ట్రోలింగ్ లో. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని మన్ను కూడా కాదు.